ప్రాజెక్టులో నీళ్లున్నాయి, కాలువలకు నీళ్లు వదులుతున్నారు. అయినా పంట పొలాలకు నీళ్లు అందట్లేదు అంటున్నారు రైతులు. కాలువలపై నిర్మించిన లిఫ్ట్ల నిర్వహణ లేమితో ఈ పరిస్థితి ఏర్పడిందని లబోదిబోమంటున్నారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతులు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతుల వ్యధలపై స్పెషల్ రిపోర్ట్ ఇది. తలాపన కృష్ణా నది ఉన్న రైతులు సాగునీటిని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నిండా నీరు పారుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో లిఫ్ట్ రైతులను కష్టాల పాలు చేస్తోంది. సీజన్ ప్రారంభమైన పంటల సాగులో లిఫ్ట్ రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతుల ఆందోళనకు కారణం ఏంటి, మనం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువల వెంట ఉన్న భూములకు సాగునీటి కల్పనకు 1970లో ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఎడమ కాలువ పరిధిలో 54 ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారు. ఇందులో 18 ఎత్తిపోతల పథకాలను సహకార సంఘాల ద్వారా నిర్వహణ చేపట్టారు. మిగిలిన ఎత్తిపోతల పథకాలను 1981 వరకు రైతులే నిర్వహణ చేపట్టారు. ఆర్థికంగా భారం కావడంతో ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే చేపట్టాలని రైతులు ఆందోళన చేయడంతో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహణ బాధ్యత చేపట్టింది. అయితే కొంతకాలం తర్వాత నిధుల లేమితో లిఫ్ట్ ను నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అప్పగించారు. ఆ తర్వాత లిఫ్ట్లను ఇరిగేషన్ శాఖకు అప్పగించారు. ఈ విధంగా ఎడమ కాలువపై ఉన్న 42 ఎత్తిపోతల పథకాల నిర్వహణ పలుమార్లు వివిధ శాఖల మధ్య మారడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సాగర్ ఆధునీకరణకు ప్రపంచ బ్యాంకు నిధులిచ్చినప్పటికీ సగం లిఫ్టులు మాత్రమే మరమ్మతులకు నోచుకున్నాయి. అయితే లిఫ్టుల కింద 1.5 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా లిఫ్టుల మరమ్మతులు, నిర్వహణ లోపంతో కేవలం 60,000 ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. ఉమ్మడి జిల్లాలోని నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, సూర్యాపేట, కోదాడ సాగర్ ఎడమ కాలువల పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులే చందాలు వేసుకుని తాత్కాలికంగా లిఫ్టులను నడిపించుకుంటున్నారు. అయితే నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో ఈ పరిస్థితి భరించలేమంటున్నారు రైతులు. మా లిఫ్ట్లో 5 మోటార్లు ఉంటాయి, ప్రస్తుతానికి 3 మోటార్లే నడుస్తున్నాయి, ఇంకా 2 మోటార్లు నడవట్లేదు. మోటార్లు ఎస్టిమేట్లు అయితే వేసుకోపోతున్నారు కానీ శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు. మా దాంట్లో మోటార్ కలిపి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల క్రితం ఎస్టిమేట్ వేసుకోపోయినప్పుడు ఇంతవరకు ఎస్టిమేట్ శాంక్షన్ చేసే నాదులు లేదు. లిఫ్ట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం, లిఫ్ట్ల నిర్వహణకు శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు అంటున్నారు. లిఫ్టుల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుందని ప్రభుత్వాలు హామీ ఇచ్చినా అమలు జరగడం లేదంటున్నారు. తరచుగా మోటార్లు పాడవడంతో పాటు కాలువలు దెబ్బతినడంతో సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సాగర్ ఎడమ కాలువపై ఉన్న లిఫ్ట్ల నిర్వహణను ప్రభుత్వం చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వేములపల్లి మా ఊరు పక్కమటే ఎన్ఎస్పి కాలువ పోతుంది. మా ఊరికి సంబంధించి 2 లిఫ్టులు ఉన్నాయి, L13, L14. అయితే ఈ మాకు కాలువ మధ్యలో నుంచి పోవడం వల్ల లిఫ్టుకి మీదనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ లిఫ్ట్ల పరిస్థితి ఇట్లనే ఉంది. ఒక మోటార్ కాలిపోతే ఒక 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అందరు రైతులు కలిపి వేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో సుమారు 50 లిఫ్ట్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ప్రతిసారికి రైతుల ఆధ్వర్యంలో రైతులు షేర్ చేసుకొని రైతుల ద్వారా డబ్బులు సేకరించి రైతులే స్వచ్ఛందంగా ఇక్కడ లిఫ్ట్లు నడిపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాలు, పాలకులు ఎంతమంది మారినప్పటికీ కూడా రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో నాగార్జున సాగర్ కుడి కాలువపై ఉన్న లిఫ్టులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేది. ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా లిఫ్టులు పనిచేయని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు రైతు సంఘాల నేతలు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు పరిధికి ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి నీటిని అందిస్తుంది. లిఫ్ట్ ఇరిగేషన్ల పరిస్థితికి వచ్చేసరికి మరి ప్రభుత్వం నిర్వహించకుండా వదిలేయడం వల్ల మరి పక్కన నీళ్లు పోతున్నా కానీ భూములు బీడుగా ఉంచుకునే పరిస్థితి ఏర్పడ్డది. వీటిని నిర్వహించుకోవాలంటే ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కింద 500 నుంచి 2,500 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద మోటార్లు, పంపులు కాబట్టి వాటిని బాగు చేయించుకోవాలంటే లక్షలాది రూపాయలు అవుతుంది. ఎకరాకు 2,500 రూపాయలు కట్టుకొని రైతులు నీరు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన రైతులకు మాత్రమే
ఇది ఇబ్బందికర వాతావరణంగా నడుస్తుంది. ఎడమ కాలువపై ఉన్న 42 ఎత్తిపోతల పథకాల నిర్వహణ మరమ్మతులకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వమే లిఫ్టుల నిర్వహణ చేపడుతుందని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. చూశారు కదా నాగార్జున సాగర్ ఎడమ కాలువపై ఉన్న 42 ఎత్తిపోతల పథకాల దుస్థితిని. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం లిఫ్టు రైతుల పాలిట శాపంగా మారింది. మరమ్మతులకు గురికావడంతో స్థిరీకరించినటువంటి ఆయకట్టులో సగానికి కూడా సాగునీరు అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ లిఫ్టులను ఏపీ ప్రభుత్వం మాదిరిగానే ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు మరమ్మతులకు గురైనటువంటి వాటిని యుద్ధ ప్రతిపాదికన చేపట్టి రైతులు సిరుడు పండించుకునే అవకాశం కల్పించాలి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ 9, వేములపల్లి.